ఇప్పటికే కొంచెం బాధగా అనిపించింది. ఈ బుడ్డిదేనండి చనిపోయింది పాపం. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సన్నీ వెళ్ళి పార్కింగ్ చేయడానికి వెళ్ళండి బండి. అంటే కాస్త టైం పట్టింది కదా, అందుకని 6 గంటలకు వస్తుందంట ట్రైన్. చేసి నెల్లూరు వచ్చేసామండి. పడాలంట చూడు ఎంత చక్కగా చూస్తున్నా. ఇట్రా ఇట్రా ఊరికి వస్తారు ఇక పిల్లల కాడికి వెళ్తామండి. ఇదంతా నీళ్ళు ఎటు వెళ్దాం, మన పిల్లల దగ్గరికి కూడా వెళ్దామండి లోపలికి. రానమ్మ వాళ్ళందరూ లోపలే ఉన్నారంట, అందు గురించి పోయిన తర్వాత తగ్గిపోయింది. వెళ్దాం మనం వెళ్ళిపోదాం. ఏమొచ్చేసి చెమరాడికి వెళ్ళాడుతుంది. అది బుడ్డిది ఏమో చూడు వాళ్ళ కలిసిపోయింది ఇక బుడ్డి అంతే అంతే చేసుకున్నారు. అంతే అమ్మ నిన్ను వస్తాను, నేను తీసుకుంటే ఇది కడగలు అట్లేదు ఇద్దరు. పట్టట్లేదే ఆడగానిపోతుంది ఆ మూల. ఒక బ్లాక్ అమ్మ అయితే ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిందండి. ఇంకా అందు గురించి నేను ఇంత దూరం అయితే రాలేదు కదా, బాగా లాంగ్ అయిపోయింది కదా అందులోని. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే పిల్లల్ని అయితే ఇక్కడికైతే నేను తీసుకురానండి. మన విజయవాడలో లోకల్లో కానీ లేదంటేనేమో హైదరాబాద్లో ఒక మేడం ఉన్నారు, ఆ మేడం అయినా చేపిస్తాం అన్నారు. ఆ మేడం వచ్చేసి ప్రైవేట్ నుంచి చేపిద్దాం అమ్మనేసి అన్నారు. అందుకనే అక్కడైనా చేపిస్తానండి నేను. ఇక ఇంత దూరం అంటే కష్టం కదా, అందు గురించి ఇప్పటికే కొంచెం బాధగా అనిపించింది. అది మనం ఇక ఏం చేయలేకపోతున్నాను నేను. అందు గురించి 5 పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. ఎక్కువైపోయిందండి, మొత్తం తడుస్తుంది.
చెప్పు. ఆగుబుట్టి పిల్లలు చూడు ఎలా చూస్తున్నారు. రావడానికి అన్నం పెట్టేసేస్తాను, ఏమన్నా ఇక్కడ దింపేసేస్తాం మళ్ళీ. అమ్మ వాళ్ళు అన్నం తింటున్నారా? ఇట్రా ఇట్రా. మిమ్మల్ని కొద్ది దింపుతావు. ఆగండి ఆగండి. అమ్మ అమ్మ సిమ్రాని వరుసకు వెళ్దాం. సమంత ఇక్కడ ఉంది. అన్నం మొత్తం తినేసిందా? ఎంత ఆకలి మంట మీద ఉందో పిల్ల. చికెన్ ఆయ్ తీసావా? దిగిరానమ్మా. అమ్మా దింపు మమ్మీ. అమ్మా దింపు. అది ఇదిగో వచ్చేసాం మీ ఏరియాకి. అమ్మో ఎవరుండో అండి. ఎంత ఆకలితో ఉంది ఇది. చికెన్ వైట్ ఆవును తీయాలి. ఆగా వస్తున్నాయి ఇతన్ని. ఇంకో వైట్ ఆవును దింపుదాం రా మమ్మీ. వైట్ ఆవును తిను. నువ్వు తిను బుడ్డి, నువ్వు తిను. తీస్తున్నారా రెండో దాన్ని? రానా? ఇది తింటుంది ఆగు మమ్మీ. ఇది సిమ్రాన్ రెండో దాన్నా? ఇది కట్టేశారు అలాగా. అది ఎలా దూకేసింది బయటికి? దా 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 ఇట్రా. దాన్ని పట్టుకో. దా ఇట్రా. హడావుడి చేయకుండా అన్నీ తెలిసి పిల్లకే. దా పట్టుకొని లాగు. పట్టుకొని బయట లాగు పిల్లని. మా వస్తుంది పట్టుకొని బయటికి లాగు మమ్మీ. తీ బయటికి. కింద నుంచి రా. అది తీసిలో లాగా వెనకాల అది కాలు తీ. ఎట్లా తీసింది. దాన్ని నువ్వు పట్టుకో. దయట్రా. దానికి అన్నం పెడుతుందా? పట్టుకో పట్టుకో. అది వెళ్ళిపోయింది. ఇది వచ్చింది మమ్మీ. చికెన్ రుచి మరిగారు మమ్మీ వీళ్ళంతా. ఇదే మూడోది. ఇది మూడో పిల్ల ఆపరేషన్ చేసింది. ఈ మూడోది. ఇంకా 2 ఉన్నాయి ఆటోలు. సిమ్రాని ఇదిగో. సిమ్రాని వెయిట్ వచ్చి వద్దు కానీ బయటికి. ఇది కూడా ఉంది. వెయిట్ వద్దు కానీ బయటికి. నువ్వేంది అంతే గీరు. నన్ను గీరు అయిపోయింది అంతే గీరే. ఇప్పుడు నీ పెట్టలేదని మీ బాధ. జారుతుంది. కుట్లు నొప్పులు వస్తాయి. రమ్మ సిమ్రాని. ఓలమ్మ మూల బుయ్యేది బిక్కు బిక్కు చూస్తుంది. ఏంది అటు ఇటు చూస్తుంది? ఇది మన ఊరు. నీ పిల్లలు చూసుకోక ఇప్పుడు స్లోగా దింపుతాను. అయ్యి అన్నం పెట్టేసి ఆమెకు అన్నం పెట్టేసి గడగడలాడుతుంది. చికెన్ అన్నం ఇదిగో. అవసరం ఆమె ఎటు వెళ్ళదు. ఇదిగోరా. ఇప్పుడు తినే అన్నం ఉంది. ఇప్పుడు కరువు కాలంలో ఉన్నావు కదా, తిను. ఆమెను కూడా తిన్నాను వైట్ అమ్మని. అది తిన్నమ్మ బుడ్డి. ఆకలి వేస్తుంది బుడ్డిది. పెరుగు అన్నం కదా అక్కడ, అందుకని ఇంక ఈ బుడ్డిదాన్ని తీయాలి పెరుగా అంతా. వచ్చే రా నువ్వు తినబడి దమ్మా. రా రా రా. ఇక్కడ బుడ్డి చూసారండి. ఈ బుడ్డిదేనండి చనిపోయింది పాపం. అక్కడికి ఆపరేషన్కి అది తీసుకెళ్ళా కదా, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందండి. మరి పక్కకి చేయటం వల్ల ఎందుకనేది తెలియదండి. చూస్తుంటే బాధ వేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసిందండి బుడ్డి చనిపోయిందని.